భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతిని కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. భూపాలపల్లి పట్టణం కాంగ్రెస్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు పాల్గొన్నారు. ముందుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దేశానికి సమాచారం సాంకేతిక రంగానికి పునాది వేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. యువతకు శక్తి ఇచ్చిన నాయకుడిగా రాజీవ్ గాంధీ ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోతారన్నారు. రాజీవ్ గాంధీ టెలికమ్యూనికేషన్, రక్షణ, వాణిజ్య, విమానయాన సంస్కరణలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. విద్యా అవకాశాల సమానత్వం కోసం నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ ను తీసుకువచ్చినట్లుగా తెలిపారు. యువత ప్రయోజనాలే లక్ష్యంగా ఐటీ, విద్యా రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ రాజకీయాల్లో కూడా వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. 61వ రాజ్యాంగ సవరణలో ఓటేసేందుకు కనీస వయసు 21 నుండి 18 ఏళ్లకు తగ్గించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కీర్తి శేషులు రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా విదేశాలలో కూడా వారి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఈరోజు జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. హాస్పిటల్లో కానీ అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో కేక్ కటింగ్లు, పండ్ల పంపిణీ చేసి ఈరోజు వారి గొప్ప మహనీయుడు, వారి కుటుంబానికి కూడా ఒక చరిత్ర ఉంది. వారి తాతగారు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి. వారి యొక్క అమ్మ ఈ దేశం కొరకు ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబం. వారు కూడా ఈ దేశానికి అంతకుల చేతుల్లో బలై వారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి ఆ ఓటు విలువ ప్రజాస్వామ్య దేశంలో విలువలను కాపాడే విధంగా చేసినటువంటి గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. వారి యొక్క ఓటు హక్కు కల్పించడమే కాకుండా నూతన ఒరవడిని తీసుకొచ్చి, కంప్యూటీకరణ తీసుకొచ్చి, నూతన సంస్కరణలను తీసుకొచ్చి పేద, బడుగు, బలహీన, అట్టడుగున అణగారినటువంటి వర్గాలకు ఈరోజు నిలిచినటువంటి వ్యక్తి గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారి ఆశయాలను, అదేవిధంగా ఇందిరాగాంధీ గారి సిద్ధాంతాలను, నెహ్రూ గారు ప్రవేశపెట్టినటువంటి మరి యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను అందిపుచ్చుకొని రాహుల్ గాంధీ గారు ఈరోజు 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చిన మరి ఈ దేశంలో మరి ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ అవకాశం ఇచ్చి ఈ దేశంలో, భారతదేశంలో ఏఐసిసి అధ్యక్షునిగా అవకాశం వచ్చిన ఒక దళిత బిడ్డకు ఖార్గే గారికి అధ్యక్ష హోదా ఇచ్చి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఈ దేశం నాకు ముఖ్యమని